హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు వేడివేడిగా ఎలా ఒక టీ టైమ్ స్నాక్ తయారు చేసుకోవాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కడాయిలో వచ్చి ఒక కప్పు నీళ్ళు తీసుకుందాము. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. వేసి ఇప్పుడు ఇది నీళ్ళు మనకి మంచిగా తెరలాలన్నమాట. చూడండి నీళ్ళు తెరులుతూ ఉండగా స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం రవ్వ అయితే యాడ్ చేసుకుందాము. రవ్వ వచ్చి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉండలు కానీ గడ్డలు కానీ ఏం లేకుండా చక్కగా మిక్స్ చేసుకుందామండి. మనకి ఈ వేడికే రవ్వ అనేది చక్కగా ఉడికిపోతుందన్నమాట. మనం ఇలా అన్ని పక్కల చక్కగా మంచిగా తిప్పుకుంటా కలుపుకున్నాం అనుకోండి, ఎక్కడ ఉండలదేం లేకుండా రవ్వ కూడా మంచిగా ఉడికిపోతుందన్నమాట ఆ వేడికేను. వాటర్ అనేది ఒక కప్పు రవ్వకి కప్పు నీళ్ళు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇంకెక్కువ తీసుకున్నారనుకోండి జార్ జార్ అయిపోతుందన్నమాట రవ్వ అనేది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి చక్కగా ఉడికిపోయిందన్నమాట రవ్వ, చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి మార్చుకుందాము. ప్లేట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి, అడుగున అతుక్కోకుండా ఉండేదానికి. ఇప్పుడు ఈ రవ్వను వచ్చేసి మనం ప్లేట్లోకి మార్చుకుందాము. మార్చుకొని కొంచెం ఆరనిద్దామండి. మరీ చల్లగా కాకుండా మనం మిక్స్ చేసుకునే వీలున్న విధంగా ఆరనిస్తే సరిపోతుందనమాట. ఇది ఇలా ఆరనిద్దాము. కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ ఒక టీ స్పూన్ నూనె అయితే వేసుకొని చూడండి, చక్కగా మనం చేయి పెట్టి కలపలినంత వేడి ఉన్నప్పుడు దీన్ని మంచిగా మనం మిక్స్ చేసేసుకుందాం. ఇలా ప్రెస్ చేస్తాం, మిక్స్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి చపాతీ పిండి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట, సాఫ్ట్గాను. చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము. తర్వాత వచ్చేసి ఒక మీడియం సైజ్ బంగాళదుంపని క్యూబ్ కట్ లాగా కట్ చేసుకున్నాము. తర్వాత ఒక చిన్న కప్పుతో పావు కప్ అనమాట, చూడండి ఈ కప్పుతో కప్ అనమాట పచ్చి బఠానీలు తీసుకున్నాము. ఈ పచ్చి బఠానీలను ఉడకపెట్టుకొని నీళ్ళన్నీ వడవేసేసుకొని మనం పక్కన పెట్టుకున్నామండి. దాన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి మార్చుకొని చూడండి ఇలా మ్యాషర్తో చక్కగా కొంచెం మరీ ఎక్కువ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఇలా మ్యాష్ చేసేసుకుందాం మనం. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో వచ్చి మనం కలిపి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుందామండి. రవ్వ ముద్దని వేసి మంచిగా మనకి బంగాళదుంప ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం అనమాట. ఈలోగా ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం, కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్ తురిమిన క్యారెట్, ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసేసుకున్నాము. రుచికి సరిపడినంత ఉప్పు అండి. ఉప్పు ఆల్రెడీ మనం రవ్వకు సరిపడినంత ముందుగానే వేసుకున్నాము. ఇప్పుడు ఇది బంగాళాదుంప వెజిటబుల్స్ వేసుకున్నాం కాబట్టి దానికి సరిపడినంత వేసుకుందాం. ఒక టీ స్పూన్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్, తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేసుకుందాము. ఒక టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మనకి రవ్వతో పాటు మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. చక్కగా కలిపేసుకుందాము. చూసారు కదా, ఇలా చక్కగా కలిపేసుకున్నాక దీన్ని మనం చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకుందామండి. చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని మనం చూడండి ఇలా వేళ్ళకి వచ్చేసి ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకుని దాన్ని రౌండ్గా చక్కగా కట్లెట్ లాగా చేసుకుందాం అన్నమాట. చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి. దీంట్లో వచ్చేసేసి మనకి బంగాళదుంప పచ్చిబఠాణీ ఉడకడానికి ఉన్న టైం మాత్రమే, అంతేను. మిగతాదంతా టైం ఏం పట్టదండి. ఒక 10 నిమిషాల్లోనే అయిపోతుందనమాట. అది కూడా మనం కుక్కర్లో పెట్టుకున్నాం అనుకోండి 2 విజిల్స్ వస్తే సరిపోతుందనమాట. చక్కగా మనకి ఉడికిపోతుంది. ఇలా అంతా మనం కట్లెట్స్ లాగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి మొత్తం ఒకేసారి. ఎడ్జెస్ వచ్చి ఇలా రౌండ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడ పగుళ్ళు కానీ ఏమి లేకుండా షేప్ బాగుంటుందన్నమాట. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి మనం మైదా స్లర్రీ రెడీ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు మైదా తీసుకుందామండి ఒక చిన్న గిన్నెలో.
తర్వాత ఒక పావు టీ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. ఒక చిటికెడు ఉప్పు అండి, దీనికి సరిపడినంత రుచికి సరిపడినంత ఉప్పు. తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకుని నీళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటా పిండి పల్చగా ఉండేటట్టుగా కలుపుకుందామండి. మనకి స్లర్రీ అనేది ఏంటంటే జస్ట్ మనకి ఒక లేయర్ కూడా అలా కోట్ అవ్వకూడదు అనమాట, కానీ డిప్ చేసినట్టు ఉండాలి, కోట్ అవ్వకూడదు. చూడండి ఇంత పల్చగా ఉండాలన్నమాట, చూస్తున్నారు కదా. తర్వాత బ్రెడ్ క్రమ్స్ కూడా మనం తీసుకుందాం అనమాట. ఇది బ్రౌన్ బ్రెడ్తో చేసిన క్రమ్స్ అండి, వైట్ బ్రెడ్తో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా మనం కట్లెట్ని స్లర్రీలో డిప్ చేసేసుకుందాము. చూసారు కదా, మనకి కోట్ అయితే జస్ట్ మనం డిప్ చేసుకుని తీసుకోవటమైనా, కోట్ కూడా అవ్వదండి. ఇప్పుడు దీన్ని బ్రెడ్ క్రమ్స్లో వేసేసి చక్కగా రోల్ చేసుకుందాం అనుకోండి, మొత్తం దానికి పట్టేటట్టుగా. చూడండి అంతేను. ఇలా అన్నీ రెడీ చేసేసుకుని ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఆయిల్ అయితే ఎక్కువ అవసరం ఏమి రాదు. చూడండి కొంచెం ఆయిల్లను చక్కగా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవండి. ఈ ఆయిల్లో వేసేసుకుని చక్కగా రెండు పక్కల మంచిగా రొటేట్ చేసుకుంటా ఫ్రై చేసుకుందాము. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడే మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాము. చూడండి ఒక పక్క చక్కగా కలర్ వచ్చేసిందనమాట, రెండో పక్కకు టర్న్ చేసుకుందాం. ఇలా అన్నిటినీ రెండు పక్కల మార్చి రెండు పక్కల మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకుందామండి. టొమాటో కెచప్తో చాలా బాగుంటుందన్నమాట. సాయంత్రం పూట చక్కగా వేడిగా ఏమైనా తినాలనుకున్నారనుకోండి, ఇలా ట్రై చేసి చూడండి అనమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. వేడి కట్లెట్స్ లాగా దీన్ని టొమాటో కెచప్తో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు. ఇలా రెండు పక్కలకి టర్న్ చేసుకుంటూ చక్కగా మనం ఫ్రై చేసుకుందాం. మీరు కావాలంటే దీన్ని ఆయిల్ ఎక్కువగా వేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. అంతేను, చక్కగా ఫ్రై అయిపోయిందనమాట, తీసి సర్వ్ చేసుకోవటమేను. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.